హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం నువ్వులు టమాటా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు: టమాటాలు 3 తీసుకోండి, ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి. 1 కప్పు నువ్వులు, జీలకర్ర 1 స్పూను, ఆయిల్ మనం పచ్చడికి సరిపడా వేసుకుందాము, సాల్ట్ కొద్దిగా, పోపు దినుసులు 1 స్పూను, చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా, ఎండుమిర్చి 15 తీసుకోండి, దీంట్లో 2 వెల్లుల్లిపాయలు తీసుకోండి, పసుపు కొద్దిగా, కరివేపాకు కొద్దిగా. ముందుగా మనం ఆయిల్ ఎండుమిర్చి వేయించుకోవడానికి 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ముందుగా మనం ఈ ఎండుమిర్చిని దీంట్లో వేసి దోరగా వేయించుకోవాలి. ఇది మనకి 2 నిమిషాలు వేగితే సరిపోతుంది. దీంట్లోనే మనం ఇది కొద్దిగా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇందులో మనం నువ్వులు కూడా వేసి 2 నిమిషాలు వేయించుకోవాలి. వేగిన తర్వాత దీంట్లో కరివేపాకు కూడా వేసుకోండి. దీంట్లోనే మనం కొద్దిగా చింతపండు కూడా వేసుకొని 2 వెల్లుల్లిపాయలు వేసుకొని దీన్ని 2 నిమిషాలు వేయించుకోవాలి. ఆ తర్వాత దాన్ని వేరే ప్లేట్లో పక్కన పెట్టుకొని ఈ టమాటా ముక్కలను కూడా ఇదే కళాయిలో మనం వేయించుకోవచ్చు. ఇలా మనం ఈ వాటర్ అంతా టమాటా ముక్కలకి ఇంకిపోయేంత వరకు వేయించుకోవాలి. ఒక మిక్సీ జార్లో ఈ నువ్వులు ఎండుమిర్చి మిశ్రమాన్ని వేసి దాంట్లో సాల్ట్ కొద్దిగా, పచ్చి జీలకర్ర కొద్దిగా వేసి మనం ఈ టమాటా ముక్కలు ఇప్పుడు మనకి ఉడికిపోయాయి. దీంట్లో కొద్దిగా పసుపు వేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా వాటర్ అంతా టమాటా ముక్కలకి ఇంకిపోయిన తర్వాత ఈ ముక్కల్ని చల్లారనివ్వండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనం మిక్సీ జార్లో నువ్వుల్ని మిక్సీ పట్టుకున్న తర్వాత అదే మిశ్రమంలో ఈ టమాటా ముక్కలను కూడా వేసి కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఇలా మనకి చక్కని పచ్చడి రెడీ అవుతుంది. దీంట్లో మనం ఇప్పుడు పోపు వేసుకుందాము. కళాయి పొయ్యి మీద పెట్టుకొని కొద్దిగా 1 స్పూన్ ఆయిల్ వేసుకొని దీంట్లో 2 ఎండుమిర్చీలు వేసి దీంట్లోనే మనం శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకొని దీంట్లోనే కరివేపాకు కూడా వేసుకొని 2 నిమిషాలు ఇలా వేగనివ్వండి. ఈ విధంగా వేగిన ఈ పోపుని మనం ఈ నువ్వుల పచ్చడిలో వేసుకుంటే ఎంతో రుచికరమైన ఈ నువ్వులు టమాటా పచ్చడి మనకి రెడీ అయినట్టే. ఇది రైస్లో కానీ రోటీలో కానీ చాలా బాగుంటుంది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడగలరు.